పీకో మిషన్కి ఆయిల్ ఎలా వేసుకోవాలో చూసుకుందాం. ఆయిల్ పైన కనిపించే హోల్స్లలో సైడ్కి రెగ్యులర్గా పోసుకోవడానికి ఇలా పోసుకుంటే సరిపోతుంది. కానీ డీప్గా ఆయిలింగ్ చేయాలంటే మాత్రం ఫ్రంట్ కనిపించే ఆ ప్లేట్ని తీసుకోవాలి. అది చిన్న లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది, బట్ ఈజీగానే వస్తుంది. తీసేసి దాని లోపల దుమ్ము ఏదైనా ఉందేమో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. దుమ్ము కానీ ఏదైనా దారాలు పోగులు కానీ ఉంటే చూసి తీసేసుకోవాలి. తర్వాత మంచిగా ఆయిల్ పోసుకోవాలి. ఎక్కడెక్కడ అయితే జాయింట్స్ కనిపిస్తున్నాయో అక్కడక్కడ మంచిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ముందు ఎట్లా ప్లేట్ తీసేసినామో అట్లనే పెట్టుకోవాలి. మిషన్కి ఆయిల్ పోసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పైన ఆయిల్ పోసుకోవడం చూసినాం కదా, ఇప్పుడు కింద ఎట్లా ఆయిల్ పోసుకోవాలో చూసుకుందాం. ఏదైనా ఆయిల్ ఉంటే ముందుగా క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ కనిపించే నట్లు ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. అవి కొంచెం కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళకి గట్టిగా ఉంటాయి. కొంచెం స్క్రూ డ్రైవర్ సహాయంతో కొద్దిగా గట్టిగా అని తీసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఊరికే తీసి పెట్టడం వల్ల ఈజీగానే వచ్చేస్తుంది. తర్వాత పాదాన్ని కూడా తీసేసుకోవాలి, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. తర్వాత ప్లేట్ని కూడా నీట్గా తీసేసి ఏదైనా దుమ్ము ఉంటే నీట్గా తీసేసుకోవాలి. దుమ్ము కంటే దార పోగులు అనేటివి చాలా ఉంటాయి. మనం ఒక మిషన్ కుడుతూ ఉంటాం కదా, పోగులు తయారవుతుంది. ఇలాంటి ఏదైనా చిన్న బ్రష్ కానీ లేదంటే పిన్స్ కానీ ఏదైనా చిన్న పిన్ లాంటివి చూసి తీసేసుకోవాలి. ఇక్కడ మనము దుమ్మంతా కింద నూకేయద్దు. కింద నూకేస్తే ఏమవుతుంది అంటే కింద ఉండే బాబిన్లో అలా ఇరుక్కుపోతుంది. నీట్గా ఏదన్నా సహాయంతో పైకి తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. మామూలు పెద్ద మిషన్కి అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి, కాకపోతే దీనికి ఇంతగానం ఏమి ఉండవు. ఈ పీకో మిషన్ మీదనే ఎంబ్రాయిడరింగ్ కూడా చేసుకోవచ్చు. దానికి ప్లేట్ అనేది వేరే ఉంటుంది, అది మిషన్ కొన్నప్పుడే వస్తుంది. ఆ ప్లేట్ పెట్టుకోవాలి, అప్పుడు ఈ పాదం తీసేసుకోవాలి నట్ల సహాయంతో. ఈ పాదాలు తీసేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకుంటే మనం ఇదే మిషన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా అది కావాలంటే చెప్పండి, నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా. దాని తర్వాత కింద మిషన్ పైకి అనుకొని కింద బాబిన్లో కూడా ఆయిల్ మంచిగా పోసుకోవాలి. సైడ్ తిప్పుకుంటూ పోసుకోవాలి. ఎక్కడెక్కడ జాయింట్లు అయితే కనిపిస్తున్నాయో అక్కడక్కడ పోసుకోవాలి. పీకో మిషన్కి ఇట్లా బెల్ట్ ఉంది, అక్కడ మాత్రం ఆయిల్ అసలు పోసుకోకూడదు. ఇప్పుడు ఆయిల్ పోసుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత ముందు ఎట్లుందో అట్లనే ఫిట్ చేసుకోవాలి. ఈ నట్లు అనేటివి తీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకి ఏ నట్లు అంటే ఆ నట్లు దానికి సూట్ కావు. ఈ నట్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అవసరం అయిపోగానే దానికి ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. పీకో మిషన్కి ఆయిల్ మంచిగా పోసుకోవాలి. పీకో మిషన్లో రిపేర్లు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి, అందుకని ఆయిల్ మంచిగా పోసుకుంటూ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దారం పోగులు ఏవి లేకుండా నీట్గా చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ పీకో మిషన్కి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, నట్టు కొంచెం లూజ్ చేసుకొని పైకంటే ఈజీగా వచ్చేస్తుంది. వెనకాల చూడడానికి ఇలా ఉంటుంది. మామూలుగా అయితే డీప్గా ఆయిల్ పోసుకోవాలంటే ఇక్కడ పోసుకోవాలి, లేదంటే పైన కనిపించే హోల్స్లలో పోసుకున్నా సరిపోతుంది. బట్ ఇక్కడ కనిపించే తాడు మీద మాత్రం అస్సలు ఆయిల్ పోయకూడదు. ఇక్కడ సైడ్కి చక్రంలో కూడా ఆయిల్ పోసుకోవాలి. పీకో మిషన్కి కింద ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపించే జాయింట్లలో కూడా ఆయిల్ మంచిగా రెగ్యులర్గా పోసుకుంటూ ఉండాలి. మామూలుగా మోటార్ మిషన్ అయితే అవసరం లేదు, రెగ్యులర్గా పెడల్తో తొక్కే వాళ్ళకి మంచిగా ఆయిల్ పోసుకోవాలి.